వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జ్ఞాన సరస్వతి ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేసిన ముధోల్ శాసనసభ్యులు. అక్రమ నిర్మాణాలకు బాధ్యతగా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు. అనుమతులు లేకుండా కొనసాగుతున్న పనులు. సాంకేతిక విద్యతో ఉపాధి అవకాశాలు. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల సందర్శన సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇచ్చిన హామీల అమలుపై సీఎంకు కవిత సవాల్. మహిళలతో వస్తాం, చర్చకు రెడీనా అంటూ ఛాలెంజ్. అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారని మున్సిపల్ కమిషనర్ పై ఆరోపణలు. కమిషన్ కుర్చీకి పూలమాల వేసి నిరసన తెలిపిన బీజేపీ నాయకులు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి సన్నిధిలో గురు పౌర్ణమి ఉత్సవాలు ముగిశాయి. వేకువజామున వ్యాస మహర్షి, సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు ఆలయ వైదిక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం గురు పౌర్ణమిని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో వేకువజాము నుండి విశేష పూజలు జరిపారు. వ్యాస పౌర్ణమి మహోత్సవంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొని పూజలు చేశారు. వ్యాసేశ్వర స్వామికి విశేష ద్రవ్యములచే మహా అభిషేకం, అలంకరణ, రుద్ర స్వాహాకారము, బలి ప్రధానము, పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిశాయి. గురు పౌర్ణమి ఉత్సవాల ముగింపు రోజు బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వ్యాస మహర్షికే ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, వైదిక బృందం ఘన స్వాగతం పలికారు. స్థానిక నాయకులు ఆలయ అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వైదిక బృందం చేత ప్రత్యేక కుంకుమార్చన పూజలను నిర్వహించారు. వ్యాసుని జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుగుతుంది. భక్తులకు అదేవిధంగా మా నియోజకవర్గ ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలి. రైతు సోదరులకు పంట బాగా ఉండాలి, వ్యాపారస్తులు బాగా ఉండాలని ఆ వ్యాసునికి కోరుకుంటున్నాను. ఉల్లంఘనలకు బాస్టగా అక్రమ నిర్మాణాలకు దన్నుగా నగరపాలక సంస్థ అధికారులు నిలుస్తున్నారు. ఆదేశాలను సైతం అమలు చేయకుండా నోటీసులతో సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారుల ఉదాసీన వైఖరి పట్ల విమర్శలు ఎదురవుతున్నా అదేమీ పట్టించుకోకుండా నిర్మాణం పనులను జరుపుతున్నారు. మున్సిపల్ అనుమతి లేకుండానే పనులు జరగడం పట్ల అధికారులు నవ్వుల పాలవుతున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్ విభాగం సెటిల్మెంట్ అడ్డాగా మారిందా అంటే అవునని అంటున్నారు కొందరు. దీనికి నిలువెత్తు నిదర్శనం నగరంలో నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ పనులే. నిజామాబాద్ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో బేరం కుదుర్చుకోవడానికి నిర్మాణం జరుపుతున్న వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. పలుమార్లు సైట్ విజిటింగ్ చేసిన టౌన్ ప్లానింగ్ విభాగం వారు అనుమతి నిరాకరించారు. ప్రస్తుతం నిబంధనలు పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలకు దన్నుగా నిలబడుతున్నారన్న విమర్శలకు దారితీస్తోంది. అయితే హైకోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా అధికారులు షోకాజ్ నోటీసులతో సరిపెడుతున్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ విభాగం ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా తయారైంది. ఒకే ఫైల్ కు సంబంధించి పలుసార్లు తిరస్కరణలు చేస్తున్నారు. బేరం కుదిరిన తర్వాత తక్షణమే నిబంధనలను పాటించకున్నప్పటికీ అనుమతులు ఇస్తున్నారు. పైగా దగ్గరుండి మరీ అక్రమ నిర్మాణాలకు దన్నుగా నిలబడుతున్నారు. చివరకు హైకోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా ప్రత్యేక వ్యవస్థ మాదిరిగా వ్యవహారాలు నడిపిస్తున్నారు. 100లో 10% లోపు ఫిర్యాదుదారులు మాత్రమే హైకోర్టుకు వెళుతున్నారు. హైకోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా ఉంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఇతర ఫిర్యాదులనైతే ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పనులు మాత్రం యథావిధిగా నడుస్తున్నాయి.
అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తున్న వారి పట్ల భయం బెరుకు లేకుండా పోయింది. పూసిలగల్లిలోని ఈ నిర్మాణం మొదటి నుండి వివాదాస్పదంగా మారింది. పలుమార్లు అధికారులు స్పందించి పనులను నిలిపివేశారు. బేస్మెంట్ లెవెల్లో ఉన్న సమయంలో పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ప్రత్యేక నిఘా ఉందన్న అధికారులు పనులు కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదు. అసలు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ నుండి ఈ నిర్మాణానికి అనుమతులు లేవు. సాధారణ వ్యక్తి అనుకుంటే పొరపాటు. చట్టం తెలిసిన ఈ ఉద్యోగి ఎలాంటి అక్రమ నిర్మాణ పనులు జరపడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. మొదటి 4 సార్లు పర్మిషన్ కోసం కార్యాలయం చుట్టూ తిరిగినా సక్సెస్ కాలేదు. కార్యాలయం సమయం ముగిసిన అనంతరం ప్రత్యేకంగా ఉన్నత అధికారిని కలిసి ఏం మాయ చేశారో తెలియదు కానీ అనుమతి మాత్రం పొందలేకపోయారు. అయినా టౌన్ ప్లానింగ్ అధికారులు వెనుక ఉండి ఇచ్చిన సలహాల మేరకు ఈ నిర్మాణం జరుపుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నోటితో అనకుండా నొసటితో వెక్కిరించే విధంగా టౌన్ ప్లానింగ్ అధికారులు నడుచుకుంటున్నారు. నిర్మాణ పనులు జరగవని చెప్పిన అధికారి ప్రస్తుతం మౌనం వెనుక ఉన్న ఆంతర్యం అంతు చిక్కడం లేదు. అధికారుల అండదండలు లేనిది ఇంత దర్జాగా నిర్మాణ పనులు చేపడతారా అనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. మొదటి నుండి ఈ నిర్మాణంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు వస్తున్నా వాటిని కాలయాపన చేసి నిర్మాణ పనులు జరుపుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. గతంలో ఈ నిర్మాణంపై డీసీపీ శ్రీధర్ రెడ్డి ఘాటుగా ఖచ్చితంగా వ్యవహరించారు. మెటీరియల్ తీసుకురాగానే పనులు జరగవని, ఒకవేళ పని చేసినా ఆ నిర్మాణాన్ని డిస్మిటల్ చేస్తామని ఖరాఖండిగా చెప్పారు. కానీ నిర్మాణదారులు మాత్రం రాత్రి పగలు అన్న తేడా లేకుండా పనులు వేగవంతంగా జరుపుతున్నా దీని విషయంలో నిర్లక్ష్య విధానమే దర్శనమిస్తుంది. ఇకనైనా మున్సిపల్ ప్రత్యేక అధికారి దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో నిజామాబాద్ నగరానికే ప్రమాదమని భావిస్తున్నారు. గత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసిందని మాజీ మంత్రి బోధిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు సాంకేతిక విద్యతో జీవితంలో తొందరగా స్థిరపడే అవకాశాలు ఉన్నాయన్నారు. నగరంలోని శివాజీనగర్లోని ప్రభుత్వ బాలుర పారిశ్రామిక శిక్షణ సంస్థను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. నూతనంగా నిర్మించిన భవనాన్ని పరిశీలించారు. ఐటీఐలో అందిస్తున్న కోర్సుల శిక్షణ గురించి వాకబు చేశారు. గత ప్రభుత్వ హయాంలో విద్యను నిర్లక్ష్యం చేయడం జరిగిందన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి మెరుగైన విద్యను అందించాలన్న లక్ష్యంతో నేడు సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని వెల్లడించారు. ఉపాధి కల్పించే కోర్సులతో పాటు వారికి ఉద్యోగం కల్పించేందుకు మల్టీనేషనల్ కంపెనీలు మన దగ్గరకు వచ్చి ఎంపిక చేస్తున్నారని సూచించారు. ఏకాగ్రతతో చదివే ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. పెద్ద కంపెనీలలో ఉద్యోగం సాధించాలంటే విద్యార్థిలోనే నైపుణ్యం ఎంతో అవసరమని, అందుకు అనుగుణంగా కావలసిన శిక్షణ సదుపాయాలను కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని నిర్దేశం చేశారు. ఆయన వెంట ఐటీఐ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. టెక్నికల్ పర్సన్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో పెద్దలు 60 సంవత్సరాల క్రితమే ఒక ఐటీఐ స్టార్ట్ చేసాం. కూడా అందరికీ మనకు కావాల్సినవి ఏ విధంగా చేసుకోవాలి, ఏం చేయాలని కాలేజీలు పెట్టి మిషన్లు పెట్టి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను. అటువంటిది గత 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు అన్న ఉద్దేశంతో గత ప్రభుత్వాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాక ఇవన్నీ పట్టించుకోకుండా ఎడ్యుకేషన్ని నిర్లక్ష్యం చేసి ఇబ్బంది పెట్టాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిల్లల భవిష్యత్తును బాగా చేయాలి. ఏ విద్యలైతే ఉంటారో ఆ టెక్నీషియన్స్ ఆ టెక్నికల్ని బాగా ఇంపోజ్ చేసుకుంటూ బాగా నేర్పండి అని కొన్ని కంపెనీస్ కూడా అటాచ్ చేశారు. ఇప్పుడు మనకు టాటా వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు చదువుకోవటానికి ట్రైనింగ్ చేసుకోవడానికి టాటా కంపెనీ వాళ్ళంతా కూడా టైఅప్ చేసి మన కొరకు, మనం రేపు మన ఫ్యూచర్ కొరకు, మన ఉద్యోగాల కొరకు మనం సొంతంగా పని చేసుకోవటానికి ఇవన్నీ మన ముఖ్యమంత్రి గారు పెట్టారు. అదేవిధంగా ఎక్కడైనా నిర్లక్ష్యం చేయొద్దని మరి అధికారులకు సూచించాడు. మా అందరికి చెప్పాడు, తిరగండి, ఏమున్నాయి, ఏం టీచింగ్ ఉంది, ఏం చేస్తూ ఉన్నారు, దాన్ని బట్టి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా ఉంటుందని
ఒక డిస్కషన్ చేసుకుంటూ చేద్దామన్న ఉద్దేశంతో వచ్చినాం. మీరు కూడా ఏదైతే ప్లంబరింగ్ ఇది బాగా ట్రైనింగ్ ఇవ్వండి. దానికి ఏం పెద్ద బాగా మీరు లెక్చరర్స్ మీరు అందరు కూర్చోండి, దానికి ఏం చేయాలి. నేను అనుకుంటాను స్టీల్ అన్నీ ఇంకా ఏమంటుందని స్టీల్స్ కానీ ట్యాబ్స్ కానీ ఎలా కూర్చొని పెట్టాలి, ఎలా రిపేర్ చేయాలి. ఆ టెక్నాలజీ కొద్దిగా నేర్చుకుంటే ఇమ్మీడియట్ ప్రతి దగ్గర పనులు ఉన్నాయి, ప్రతి ఇంట్లో పనులు ఉంటుంది. అప్పుడు కానీ వాళ్ళకి పనులు దొరుకుతాయి. మనకు కావాల్సిన ఎలక్ట్రీషియన్స్ కానీ ప్లంబర్స్ కానీ ఇటువంటివి మనకు కావాల్సినవి. బాగా ఇంటలెక్చువల్ ఉంటే మన ఇండస్ట్రీకి పోతాం. అందరూ ఉన్నారు, భగవంతుడు అందరికీ. నువ్వేమో లెక్చరర్ అయినావు, ఈయనేమో రోడ్ల మీద తిరుగుతున్నావు, డిఫరెంట్ ఉన్నది కదా. మరి అట్లా వాళ్ళకు కూడా ఏదైనా పని కల్పించేటట్టు. సరేనా? దాంట్లో భాగమే కలెక్టర్ గారు నేను వచ్చడం జరిగింది. తప్పనిసరిగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అయినంత మటుకు సాల్వ్ చేద్దాం. కానీ పిల్లలకు రేపు ఏదో పని చేసే విధంగా కాంగ్రెస్ హామీలపై చర్చిద్దాం రండి అంటూ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సవాల్ చేశారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మహిళలు వస్తాం, ఇచ్చిన హామీలపై చర్చిద్దామన్నారు. కొత్తగూడెంలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. పదే పదే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రంకెలు వేస్తున్నారన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మేం మహిళలు అందరం మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తాం, మహిళలకు నెలకు 2500 ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దామన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇస్తలేరు, ఎందుకు పింఛన్లు పెంచడం లేదో చర్చిద్దామని స్పష్టం చేశారు. వాదన చేయాలనుకుంటే, మీకు నిజంగా కూడా చర్చ చేయాలనుకుంటే మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మేము మహిళలు అందరం కూడా వస్తాం. మీరు చర్చ పెట్టండి. ఎందుకు 2500 రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తా అన్నది ఇవ్వడం లేదో, ఎందుకు తులం బంగారం ఇస్తలేరో, ఎందుకు 2000 నుంచి 4000 చేస్తా అన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం. అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలేం అమాయకులు కాదు. మీరు చేయనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం. మీరు చేసినామని చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి మోసాన్ని కూడా ఎండగడతామని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ రాజు తీరును నిరసిస్తూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆందోళన చేపట్టారు. అధికారిక కార్యక్రమాలకు మున్సిపల్ కమిషనర్ రాజు కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలుకుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు వైఖరి బీజేపీ నాయకులకు నచ్చడం లేదు. అధికారిక కార్యక్రమాలలో సైతం కమిషనర్ రాజు కాంగ్రెస్ కార్యకర్తగా మారారని ఎద్దేవా చేశారు. కమిషనర్ కుర్చీకి పూలదండ వేసి నిరసన వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాలకు బీజేపీ నాయకులకు ఆహ్వానించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అక్రమ కట్టడాల నిర్మాణాలను తొలగించడంలో కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి ఇంకో న్యాయం అంటూ ముందుకు పోతున్నారని ఆరోపించారు. కూడా ఆర్మూర్ మున్సిపాలిటీ కాదు, ఈ 36 వార్డులు దాటి పరిధిల మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్లో జాయిన్ అయిందని చెప్పేసి విషయం తెలిసింది. సో దానికి అప్రిషియేట్ చేస్తూ ఒక గ్రూప్ 1 ఆఫీసర్, ఒక పెద్ద హోదాలు ఉన్న ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరికీ తలొగ్గి ఇంకేదో అయ్యి కాంగ్రెస్లో జాయిన్ అయ్యని మాకు తెలిసింది. తెలంగాణ మేము వచ్చి ఇచ్చేసినాం. దానికి నిదర్శనంగా ఇంతకుముందు మీకు ఫోటోలు చూపెట్టినాం. గ్రూప్ 1 ఆఫీసర్ అంటే ఎట్లుండాలండి? మీ ఉందాతనం ఏందండి? ఇందిరమ్మ ఇండ్ల పథకాలు ఇస్తుర్రు, అది అఫీషియల్ ప్రోగ్రామ్. అఫీషియల్ ప్రోగ్రాంలలో కండువాలు వేసుకొని కనబడతారా అండి? అక్కడ ఎవరున్నా సరే మీరు కాంగ్రెస్ నాయకులతో మమేకమైపోయి వాళ్ళు చెప్పిన విధానంగా ఆడిస్తూ, తలలాడిస్తూ, తోకాడిస్తూ, వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ గరీబోళ్ళ కడుపులు కొడుతుర్రు, పైసలు ఉన్న వాళ్ళకి బెనిఫిట్ చేస్తుర్రు. ఇదా మీరు చేసే పనితీరు? కమిషనరు ఏకపక్షం, పర్టికులర్ ఏకపక్షమైన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిండు. మేము ప్రత్యక్షంగా ఫొటోస్ కూడా అది చూపించినాం. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందని అనుకుంటున్నాం. కాబట్టి మేము ఆర్డీఓ గారు అనుకున్నాం, కాదు స్పెషల్ ఆఫీసర్ మన జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు కదా, స్పెషల్ ఆఫీసర్ గారికి కూడా ఒక మెమోరాండం ఇస్తాం, మాకు కొత్త కమిషనర్ వేయండి, ఈ కమిషనర్ అందుబాటులో లేకపోతే అని విషయం చెప్తున్నాం. చిన్న చిన్న విషయాలండి. ఇక్కడ 5 గంటలకి మున్సిపల్ ఆఫీస్ అయిపోతుంది. సరే పని ఒత్తిడి ఉంటే 6 గంటలకు అవుతుంది మున్సిపల్ ఆఫీస్. 8 గంటల వరకు పని ఏంటండి? వేరే పార్టీ లీడర్లకి 8 గంటల వరకు ఇక్కడ పని ఏంటి? మున్సిపాల్లో ఏం పైరవీలు చేస్తుర్రని ఏమన్నా అంటేనేమో అది మా పరిధిలో లేదు.
మేము ఇంకా నల్ల బాలేదు, రోడ్డు మంచిగా లేదు, అయ్యా ఒక గుంట మొరం పోయిర్రి అని అంటే దాని గురించి రెస్పాన్స్ అసలే ఉండదు. ఈ క్షణాన చెప్తున్నాం, కమిషనర్ గారు ఉంటారా, కమిషనర్ గారు పోతారా, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయి విలీనం అయిపోతారా, మాకు సంబంధం లేదు. మీరు వార్డ్ ఆఫీసర్స్ ఉంటే ఎలాంటి ప్రోగ్రామ్ ఉన్నా, అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంటే బరాబర్ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మీరు చెప్పాల్సిందే. మేము కూడా అక్కడికి వస్తాం, మేము ప్రజా సమస్యల్లో పోరాడతాం. ఇక్కడ ఆర్మూర్ ఇదే వేదిక చెప్తున్నాం, ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు సందులలో ఉన్నాం, ప్రతి బూతులలో ఉన్నాం. మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా సరే 365 రోజులు 24/7 సమాజానికి ఉపయోగపడే లక్ష్యాలతో జీవించడమే నిజమైన ఆనందమని సిపిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ అన్నారు. పరస్పర సహకారం, సేవా దృక్పథం, జీవన నైతికతతో కూడిన మార్గం మనల్ని లోతైన ఆనందానికి తీసుకుపోతుందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన యువ రచయిత్రి తేజస్వి తిరునగిరి రచించిన ఫస్ట్ గిట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే పుస్తకాన్ని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. వర్ణిలోని మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్లో జరిగిన పుస్తక ఆవిష్కరణోత్సవ కార్యక్రమంలో జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, రచయిత్రి తేజస్వి తిరునగిరి చిన్న వయసులోనే ఇలా ఓ అద్భుతమైన విషయాన్ని పుస్తక రూపంలో ప్రజల ముందుకు తీసుకురావడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆమె రచనలో కనిపించే దృష్టికోణం, సామాజిక స్పృహ ప్రతి పాఠకునికి మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. రచయిత్రి తేజస్వి మాట్లాడుతూ, వస్తువుల వల్ల వచ్చే ఆనందం తాత్కాలికం, కానీ ఒక మంచి పనిని చేసి వచ్చే సంతృప్తి శాశ్వతమని, నిజమైన ఆనందం కావాలి అనుకునే వారికి తన పుస్తకం ఒక దిక్సూచి అని తెలియజేశారు. మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ యాజమాన్యం అనంత జనార్దన్, పాఠశాల డైరెక్టర్ తులసి, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగిరి శ్రీహరి, మాధవ్ మహిపాల్, ధర్మారెడ్డి, ప్రసన్న, వీణరాణి, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీ యొక్క గమ్యాన్ని, మీ యొక్క లక్ష్యాన్ని, దాన్ని మార్చడానికి అద్భుతంగా ఉపయోగపడేది ఈ పుస్తకం అని ఆ అమ్మాయి చెబుతోంది. సో మీరందరూ కూడా చదివి ఆ పుస్తకంలో ఉన్న విషయాలను గమనించి మీరు ముందుకు తీసుకోండి. కాబట్టి ఈ పుస్తకంలో ఏమేమి కవర్ చేసింది, ఏ విషయాలని తను స్పృశించిందని తన మాటల్లోనే ఒకసారి వినడం మనందరి బాధ్యత. కాబట్టి తేజస్విని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Thank you so much, sir. It's really my glad. మీ చేతుల మీద నా ఓపెనింగ్ అవ్వడం నిజంగా నా అదృష్టం. అండ్ నా బుక్ విషయానికి వచ్చేసరికి ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. మనం చాలా విషయాల్లో ఒక గోల్ పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ ప్రయత్నించే సమయంలో మనం మన టైంకి కోల్పోతూ ఉంటాం. లైక్ ఒక గోల్ వచ్చాక హ్యాపీగా ఉంటాం, ఓకే, బట్ ఇప్పుడున్న టైం అయితే మనం కోల్పోతున్నాం కదా. మీరు 1 లక్ష రూపాయలు సంపాదించాలనుకున్నారు అనుకోండి, ఇప్పుడున్న రూపాయలు అయితే మీరు సంతోషంగా ఉండాలి కదా. అంటే క్షణంలో హ్యాపీగా ఉండడం అంటే ఉన్నదాంట్లో ఆనందంగా ఉండడం అంటాము, ఉన్నదానికి గ్రాటిట్యూడ్గా ఉండడం. సో నా బుక్లో ఎలా ఆనందంగా ఉండాలి, అసలు ఆనందం అనేది ఎక్కడ దొరుకుతుంది, అండ్ మన రోజువారీ జీవితాల్లో ఆనందాన్ని ఎక్కడ వెతుక్కోవాలి, అండ్ ఎలా ఆనందంగా ఉండాలి అనేది నా పుస్తకం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మన చరిత్ర ఒకసారి తీసుకుంటే అనేక వేల వందల సంవత్సరాల పూర్వం మనుషులందరూ కూడా ఆనందంగా ఉండేవాళ్ళు, అందరూ సుఖంగా ఉండేవాళ్ళు, అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే ఆ ఆనందం ఎక్కడో దూరమైంది. అందుకనే ఆనందం దూరం అవడానికి ప్రధానమైన కారణాలు ఏంటని ఒక చిన్న కథ ఉంది. గ్రీకు వాళ్ళ ఇతిహాసం మీరు చదివితే, గ్రీక్ లిటరేచర్ చదివితే అందులో ఒక కథ ఉంది. ఆ కథ గురించి మీకు చెప్తాను. ఒక రాజుకి 3 కొడుకులు ఉండేవాడు. ఆ రాజు చాలా దుర్మార్గుడు. భీమ్గల్ పట్టణంలోని విశ్వకర్మ భగవాన్ కు ఘనంగా పంచామృత అభిషేకం జరిపారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఈ వేడుకను జరిపారు విశ్వకర్మ సంఘం పెద్దలు. భీమ్గల్ పట్టణం శివార్లోని మోతి రోడ్లోని విశ్వకర్మ గుట్టపై గురువారం పౌర్ణమి సందర్భంగా శ్రీ విశ్వకర్మ భగవాన్ కు ఘనంగా పంచామృత అభిషేకం జరిపారు. పురోహితులు,
అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచామృత అభిషేక కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పురోహితులు, అర్చకులు మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజు విశ్వకర్మ భగవాన్ కు పంచామృత అభిషేకంను వేద మంత్రాల పూజలతో నిర్వహించి భగవాన్ దర్శనంకు హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి అన్నప్రసాదం అందజేశామన్నారు. విశ్వకర్మ భగవాన్ ఆలయ కమిటీ భీమ్గల్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పౌర్ణమి రోజు విశ్వకర్మ భగవాన్ కు పంచామృత అభిషేకం నిర్వహించి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో భక్తుల కోసం అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పూజారి మల్లేష్, రాగుల విఠలయ్య, బి పెద్దరాజన్న, గజ్జల గోవర్ధన్, డిశ్చారి, భాగ్యవీర్, అమ్మ, గణేష్, వినోద్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా జూలై 9న చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన కార్మిక వర్గానికి టీయూసీఐ విప్లవ జేజేలు తెలిపింది. కార్మికుల హక్కులను రక్షించుకునేందుకు మున్ముందు కార్మిక సంఘాలని ఏకతాటిపై నిలబడి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటకెళ్లి శ్రామిక భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్లు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపును జయప్రదం చేసిన జిల్లాలోని కార్మిక వర్గానికి టీయూసీఐ జిల్లా కమిటీ తరపున విప్లవ జేజేలు తెలియజేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మందికి పైగా కార్మికులు సార్వత్రిక సమ్మెలో ఉత్సాహంగా పాల్గొని కార్మిక శక్తిని తెలియజేశారన్నారు. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు 26,000, కనీస పెన్షన్ 9,000 అమలు చేయాలని, పని గంటల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో టీయూసీఐ జిల్లా కోశాధికారి పి సాయిరెడ్డి, జిల్లా నాయకులు కిరణ్, రవికుమార్లు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్త కార్మిక సంఘాలు నిన్న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినాయి. కార్మిక జేఏసీ ఇచ్చినటువంటి పిలుపుని నిజామాబాద్ జిల్లాలో అత్యధిక సంఖ్యలో కార్మికులు హాజరై జయప్రదం చేసినందుకు టీయూసీఐ జిల్లా కమిటీ తరఫున నిజామాబాద్ లోని అన్ని రంగాల కార్మికులకి మేము విప్లవ జేజేలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం తన కార్మిక వ్యతిరేక విధానాల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఏ డిమాండ్లతోనైతే ఈ కార్మిక సమ్మె జరిగిందో ఆ డిమాండ్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో తగిన గుణపాఠాన్ని చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము మోడీ నిన్న జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మికులందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను కార్మికులకు నష్టం కలిగించే విధంగా తీసుకువచ్చింది. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. అట్లాగే కార్మికులందరూ రాజీనామా చేసినటువంటి వాళ్లకు ప్రావిడెంట్ ఫండ్ నుంచి వచ్చేటువంటి పెన్షన్ 9,000కు పెంచాలని చెప్పేసి, అదేవిధంగా కనీస వేతనాలు పెంచుతూ జీవోలను వెంటనే జారీ చేసి అమలు చేయాలని చెప్పేసి తదితర డిమాండ్ల కోసం నిన్న దేశవ్యాప్తంగా లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించారు, సమ్మె చేశారు. ఈ సమ్మెలో లక్షలాది మంది పాల్గొన్నటువంటిది అందరికి తెలిసిన విషయమే. దాంట్లో భాగంగానే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా నిన్న అన్ని రంగాల కార్మికులు, బీడీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, ఆటో వర్కర్స్, హమాలి, అట్లాగే కేజీబీవి, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు, ఇలాంటి మధ్యాహ్న భోజనము, తర్వాత అంగన్వాడీ టీచర్స్, వీళ్ళందరూ కూడా వచ్చి ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేసినటువంటి కార్మికులందరూ తెలంగాణ రైతులకు అవసరం ఉన్నంత మేరకు యూరియా, డీఏపీ సరఫరా చేయాలని ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పాల ప్రభాకర్, కార్యదర్శి దేవారాం డిమాండ్ చేశారు. యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఐక్య ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని వారు హెచ్చరించారు. ఆర్మూర్లో గురువారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, కార్యదర్శి దేవారాం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాల సాగు చేయబడుతుందని, ఇందుకు గాను జూన్ మాసానికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ అధికారులు అంచనా వేశారన్నారు.
యూరియా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సప్లై చేయడంలో నిర్లక్ష్యం కుట్రబుద్ధితో తక్కువ పంపడం జరుగుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 1,50,000 మెట్రిక్ టన్నులు తక్కువ పంపిందని, దీన్ని ఆసరాగా తీసుకుని వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి మార్కెట్లో బ్లాక్లో అమ్ముకునే స్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దున లేస్తే బీజేపీని విమర్శించే రేవంత్ రెడ్డి యూరియా ఇన్పుట్ సబ్సిడీలు వ్యవసాయ రంగాన్ని సాధించే విషయంలో ఆందోళనకు ఎందుకు పూనుకోవడం లేదని బిచ్చం అడిగినట్లుగా నడ్డా దగ్గరికి వెళ్లి అడిగి తెలంగాణ పరువు తీయడం ఏంటి అని ప్రశ్నించారు. ఏఐయూకేఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బి కిషన్, ఆకుల గంగారాం, జిల్లా ఉపాధ్యక్షులు యు రాజన్న, ఆర్మూర్ ఏరియా అధ్యక్షులు జక్కం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావాలి. ఈసారి వాతావరణ శాఖ నిపుణులు ముందుగానే వర్షాలు వస్తాయని చెప్పేసి చాలా అట్టహాసంగా ప్రచారం చేశారు, అట్టహాసంగా ప్రకటించారు. వాస్తవాలు కూడా ఋతుపవనాలు ప్రవేశించినాయని చెప్పి కూడా చెప్పారు. కానీ జూన్ మాసం అంతా కూడా వర్షాలు లేకపోవడంతో సుమారుగా రాష్ట్ర వ్యాపితంగా 20 జిల్లాల్లో సుమారుగా 297 మండలాల పైన దీని ప్రభావం పడిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సకాలంలో వర్షాలు వస్తాయని నమ్మి వ్యవసాయ పనులన్నిటి కూడా సిద్ధమయ్యారు. అదే సమయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీతో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో నడుస్తున్నా అని చెప్పేసి కొన్ని అనుమానాలు రాక తప్పట్లేదు వ్యవసాయ రంగం పట్ల అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ రాష్ట్రంలో జూన్ చివరి వరకు వ్యవసాయ పనులు ఉధృతంగా సాగుతాయి. దాదాపుగా 5 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా, డిఏపి ఈ రాష్ట్ర వ్యవసాయానికి అవసరం ఉంది. కానీ కేంద్రం నుంచి సప్లై చేయాల్సిన 5 లక్షల మెట్రిక్ టన్నులకు బదులుగా 3,70,000 మెట్రిక్ టన్నులు సప్లై చేశారు. దాదాపు 1,50,000 మెట్రిక్ టన్నులు కొరత ఉంది అనేది మనకు ఇక్కడ లెక్కలు కనబడతా ఉన్నాయి. మనకు గ్రామ స్థాయిలో, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఒక పాస్బుక్ తీసుకెళ్తే కొన్ని సహకార సంఘాల్లో 2 బ్యాగులు 3 బ్యాగులు దానికి 4 లోడ్లు వస్తే దాదాపుగా చెప్పులు లైన్లో పెట్టడము, బ్యాగులు లైన్లో పెట్టడము, కొట్టుకోవడాలు, తెచ్చుకోవడాలు అన్నీ కూడా జరిగినాయి. గతంలో కూడా అనేకం జరిగినాయి. పైరవికారులు లోడ్లకు లోడ్లు తీసుకుపోతా ఉన్నారు. మరి ఒకవైపు మేము కేంద్రం పైన యుద్ధం చేస్తాం, ఈ బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్తుంది, అయ్యా బాంచని చెప్పేసి అడుక్కోపోతున్నాం. నడ్డా దగ్గరికి పోయి అయ్యా ఏమయ్యా అని చెప్పేసి నేనేమంటున్నాను, రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు వ్యవసాయ రంగం పైన రైతును ఆదుకోవాలని చెప్పేసి ఉంటే కపట ప్రేమ లేకుండా రైతులతో కలిసి యుద్ధం చేద్దాం కేంద్ర ప్రభుత్వం పైన. మీ చిత్తశుద్ధి చూపించండి, పైకొకటి లోపలి కూడా మాట్లాడకండి. అట్లాగే రాష్ట్ర బడ్జెట్లో 1,300 కోట్ల రూపాయల్ని రైతు బీమాకు కేటాయించావు, ఇప్పటికీ టెండర్స్ పిలవలేదు. అంటే ఈ వర్షాకాలం అంతా కూడా, ఈ సీజన్ ఖరీఫ్ సీజన్ అంతా కూడా ఈ పంటల బీమా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంతేకాదు, నీ రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు ఏదైతే పంటల ధర నిర్ణయించడానికి మీ సిఫారసుల్ని ప్రభుత్వం అంగీకరించలేదు కేంద్ర ప్రభుత్వం. మరి మీరు ఎందుకు కొత్తగా తీసుకురావట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకనే ఈరోజు మేము ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఆదాని అంబానీలకు వ్యవసాయాన్ని ఒప్పజెప్పుదామని చెప్పేసి సిద్ధపడతా ఉంది. మరి దానికి మీరు పరోక్షంగా ఉపయోగపడకండి, కలిసి మనం ఫైట్ చేద్దాం అని చెప్పేసి కోరుతూ యూరియాకున్న ఏదైతే 1,300 రూపాయలు సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీకి మంగళం పాడదామని చెప్పి కేంద్రం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలి, సబ్సిడీ కాపాడుకోవాలి.
మనకు కావాల్సినంత యూరియాని కూడా సాధించుకోవాలి. విత్తనాల సబ్సిడీ తీసుకోవాలి. విత్తనాల కంపెనీలు ఇవాళ నిన్నగాక మొన్న చూసాం, ఎరువుల షాపుల వాళ్ళు నకిలీ మందులు అమ్మడం వల్ల కమ్మరిపల్లిలో సోయా పంట అంతా కూడా నాశనమైంది. గడ్డి సావలేదు కానీ పంట మాత్రం సచ్చింది. అలాంటి వాళ్ళపైన తూతు మంత్రంగా ఎంక్వైరీ చేస్తున్నాం, లేకపోతే రైతులకు డబ్బులు ఇస్తామని కాదు, ఖచ్చితంగా. రేషన్ కార్డుల కోసం దళారులను ఆశ్రయించరాదని ఆర్మూర్ ఎంఆర్ఓ సత్యనారాయణ తెలిపారు. రేషన్ కార్డు ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. దళారులను నమ్మొద్దు అని ఆయన హితవు పలికారు. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని, రేషన్ కార్డు దరఖాస్తుల కోసం దళారులను సంప్రదించవద్దని ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ ఆర్మూర్ నగరంలో ఇప్పటి వరకు 4180 కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు పరిశీలించి పై అధికారులకు పంపించడం జరిగిందన్నారు. పరిశీలనలో 1055 దరఖాస్తులు ఉన్నాయని ఆయన తెలిపారు. రేషన్ కార్డుల కోసం దళారులను సంప్రదించొద్దని సూచించారు. ఎవరైనా దళారులు రేషన్ కార్డులు ఇప్పిస్తామని అక్రమ వసూళ్లకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల మంజూరీ ప్రారంభించినప్పటి నుంచి మన ఆర్మూర్ మండల పరిధిలో సుమారుగా 4000 పైసలకు అర్హమైన రేషన్ కార్డులని గుర్తించి డిఎస్ఓ గారికి ఆమోదం కొరకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఇంకా కూడా దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక 1055 వరకు ఆర్ఐ వెరిఫికేషన్లో ఉన్నాయి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారి వద్ద. వాటిని కూడా వీలైనంత తొందరగా పరిశీలించేసి అర్హులని రేషన్ కార్డు ఇచ్చే విధంగా కలెక్టరేట్కి డిఎస్ఓ గారికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది. ప్రజలకు ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి దీనికి ఏదో ఒక తుది గడువు అని చెప్పేసి అపోహకు గురై ఒకేసారి పెద్ద ఎత్తున క్రౌడ్ లాగా రావడం అనేది అధికారులకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి గమనించాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా ఈ రేషన్ కార్డులు ఇప్పిస్తామని చెప్పేసి ఎవరైనా దళారులు మధ్యవర్తులు మిమ్మల్ని ఏదైనా వసూళ్లకు అక్రమ వసూళ్లకు పాల్పడ్డట్టయితే తక్షణమే అట్లాంటి వ్యక్తులపైన కంప్లైంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించడం జరుగుతుంది చట్టపరంగా. కాబట్టి ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తారు. విద్యార్థులే యూనివర్సిటీకి బ్రాండ్ అంబాసిడర్లు అని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అభిప్రాయపడ్డారు. గురువారం బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ కేంద్రాన్ని సందర్శించారు. ఉపకులపతి ఛాంబర్ లో అధికారులు బోధన సిబ్బందితో సమావేశమై విద్యార్థులకు అందిస్తున్న బోధన వసతులపై సమీక్ష నిర్వహించారు. ప్రవేశాల ప్రక్రియ, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు ఆదేశించారు. ప్రవేశాల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. బోధనేతర సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్ బాసర IIIT దేశానికి గర్వకారణమని, విద్యార్థులే యూనివర్సిటీకి బ్రాండ్ అంబాసిడర్లు అని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బోధనేతర అంశాల్లో సమీక్షలు నిర్వహిస్తూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వర్క్షాపుల స్థితి, అకాడమిక్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ నైపుణ్య అభివృద్ధి ప్రధానంగా ఉండేలా విద్యా బోధన సాగాలన్నారు. గేట్, సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీ సహాయంతో కోచింగ్ అందిస్తున్నట్టు చెప్పారు. ఆగస్టులో భోజనశాలకు కొత్త గుత్తేదారు నియమిస్తామని, భోజనశాల విస్తరణతో పాటు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీ ప్రాంగణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులకు అందిస్తున్న వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి గోవర్ధన్, OSD మురళీ దర్శన్, ఇన్ఛార్జ్ DRDO శ్రీనివాస్, RDO కోమల్ రెడ్డి, తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపీడీఓ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. IIT సీటు సాధించిన విద్యార్థి మమతకు శ్రీవేద పాఠశాల యాజమాన్యం 10,000 ఆర్థిక సహాయం SI సునీల్ చేతుల మీదుగా అందించారు. విద్యార్థి మమతతో పాటు ఆమె తల్లిదండ్రులను ఘనంగా సత్కరించి అభినందించారు. మమతకు ఆదర్శంగా తీసుకుని పాఠశాల విద్యార్థులు మంచి చదువు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో JEE మెయిన్స్ లో ప్రతిభ కనబర్చి IITలో సీట్ సాధించిన శ్రీవేద హైస్కూల్ పూర్వ విద్యార్థికి యాజమాన్యం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో SI సునీల్ చేతుల మీదుగా ఈ నగదును అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని ఐఐటిలో జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించడం అభినందనీయమన్నారు. దేశంలో కేవలం 17 ఐఐటి కళాశాలలు ఉండగా గ్రామీణ ప్రాంతానికి చెందిన మమత సీటు సాధించడం ఎంతో గొప్ప విషయమన్నారు. పాఠశాల స్థాయి నుంచి ఆమెకు నాణ్యమైన విద్యను అందించిన శ్రీవేద పాఠశాల యాజమాన్యంను ఆయన అభినందించారు. కోటగిరి ఉమ్మడి మండలాలలో ఇప్పటి వరకు ఐఐటి సీటు సాధించిన విద్యార్థులు లేకపోవడం, శ్రీవేద విద్యార్థినికి సీటు దొరకడం ప్రశంసనీయమన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు, గురువులకు గౌరవం తెచ్చేలా ఉండాలని ఆయన సూచించారు. రాబోయే రోజులలో ఐఐటి విద్యను పూర్తి చేసుకున్న తర్వాత స్వగ్రామానికి, ఈ ప్రాంతానికి ఉపయోగపడేలా మమత కృషి చేయాలని ఆయన కోరారు. ఐఐటి సీటు వచ్చేలా పాఠశాల స్థాయి నుంచి విద్యను అందించిన శ్రీవేద ఉపాధ్యాయ బృందాన్ని, యాజమాన్యంను అభినందించారు. ధరావత్ మమతను శాలువా, మొమెంటోతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీవేద పాఠశాల డైరెక్టర్ తేళ్ల రవికుమార్, కరెస్పాండెంట్ తేళ్ల అక్షర, మమత తల్లిదండ్రులు మిట్రనాయక్, శాంతాబాయిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం సాయి, పవన్, రమేష్, భీమరావు, మహేష్, గంగాధర్, నఫీస్, చంద్రకళ, సంగీత, సురేఖ, గంగసాగరి తదితరులు పాల్గొన్నారు. Your schoolmate and the old schoolmate, మీ సీనియరే ఉన్నారు ఇక్కడ. You can share anything with her and I heartily congratulate her parents. ఆమెకు throughout her career అంటే రైట్ ఫ్రమ్ స్కూలింగ్, ప్రైమరీ స్కూలింగ్ నుంచి ఇప్పటి వరకు ఇంకా ఫ్యూచర్ లో కూడా ఆమెకు హెల్పింగ్ కంటిన్యూ చేస్తున్నందుకు అండ్ ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ ద స్కూల్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద టీచర్స్. ఒక స్టూడెంట్ ని ఎలా తీర్చిదిద్దాలో వాళ్ళ స్కూల్లో ఉన్న టీచర్స్ తెలుసు అండ్ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా తెలిసి ఉంటుంది. ఆ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్ ఆమె దేనిలో ముందున్నది, దేనిలో వీక్ గా ఉన్నది, అవన్నీ ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇంకా షైన్ చేస్తూ మంచి పొజిషన్ కు తీసుకొచ్చే వాళ్ళే గురువులు. సో ఆ గురువులను పూజించుకునే రోజే ఈ రోజు. ఆ రోజు ఈ ప్రోగ్రాం పెట్టడం చాలా చాలా హ్యాపీ. సో ఆమె ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా మంచి మంచి పొజిషన్ లోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా స్కూల్లో చదువుతున్నప్పుడు మీ యొక్క మార్క్ ఏంటి అనేది చూపియాలి. అక్కడ ఆ అమ్మాయి మార్క్ ఇక్కడ చూపెట్టిపోయింది. సో మిగతా ఇప్పుడు ఆమె ఆల్రెడీ 2 years ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, 10th క్లాస్ అయిపోయి 2 years అయిపోయింది. బట్ స్టిల్ ఆమె మార్క్ ఇక్కడ ఉన్నది. మీరు కూడా మీ క్లాస్ లో, మీ స్కూల్లో మీ యొక్క మార్క్ ఏంటి అనేది చూపెట్టి వెళ్ళాలి. అంటే చదువులో ఇప్పుడు ఆమె మీ రైతు సార్ కూడా చెప్తూనే ఉన్నాడు, ఆమె ఏమైనా మార్క్స్ తక్కువ వచ్చినాయని క్వశ్చన్ చేసేది, మార్క్స్ ఇలా ఎందుకు తక్కువ చేసినారు, కరెక్ట్ గా రాశారు కదా అని. ఆ పోటీతత్వం అనేది మీలో రావాలి. వచ్చినప్పుడే మీరు మంచి హయ్యర్ పొజిషన్ లోకి పోగలుగుతారు. అండ్ ఫస్ట్ ఐ థింక్ నా ఫస్ట్ ప్రోగ్రామ్ అంతా మీతోనే కదా, ఈజ్ ఇట్ రైట్? లేదు, అందరికి లంచ్ బాగా ఇబ్బంది పెడుతున్నట్టున్నది. లంచ్ ఒక 10 minutes లో అరేంజ్ చేస్తారు. అందరికి ఫస్ట్ ప్రోగ్రామ్ నాదే, అంటే నా ఫస్ట్ ప్రోగ్రామ్ మీతోనే కదా. ఆ రోజు మీ రవి సార్ ఒక పాట చెప్పినప్పుడే, అప్పుడు రిజల్ట్ కూడా రాలేదు. మా స్కూల్లో ఒక అమ్మాయి ఉండే సార్, ఆ అమ్మాయికి మళ్ళీ స్టేట్ ర్యాంక్ వస్తుందని చెప్పాడు. మొన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే మా పాఠశాలకు చెందిన విద్యార్థిని ధరావత్ మమత ఐఐటిలో ర్యాంకు సాధించడం, మధ్యప్రదేశ్లో ఇండోర్లో సీట్ రావడం చాలా అభినందనీయం. ఈరోజు గురు పౌర్ణమి రోజు ఆమెను సన్మానించుకోవడం చాలా ఆనందంగా భావిస్తున్నాము. చిన్నప్పటి నుంచి మా పాఠశాలలో చదువుకున్న మా కళ్ళెదుట పెరిగిన పాప ఈరోజు ఐఐటి సీట్ సాధించడం అనేది మాకు గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఒక విద్యార్థిని పూర్తి ఎడ్యుకేషన్ అంతా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకొని ఈరోజు ఒక జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఇంటర్మీడియట్ని కూడా ప్రభుత్వ గురుకులంలో చదువుకొని 994 మార్క్స్ సాధించడం చాలా గొప్ప విషయం. ఆమె చదువుల పట్ల ఇటు పాఠశాల యాజమాన్యం కానీ అటు తల్లిదండ్రులు కానీ తీసుకున్న జాగ్రత్తలు, ఆమె పట్ల భవిష్యత్తులో మేము అన్ని విధాలా అండగా ఉంటామని చెప్తున్నాము. ఆమెకి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా పాఠశాల తరఫున భవిష్యత్తులో ఉంటాయి. మాకు పాఠశాల అభివృద్ధికి ఆ కుటుంబం సహకరించింది. వాళ్ళ అభివృద్ధికి కూడా మేము ఎల్లవేళలా
తోడ్పాటుగా ఉంటామని చెప్తున్నాము. ఇదే కుటుంబానికి చెందిన 9 విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుతున్నారు అంటే ఒక పేద గిరిజన కుటుంబానికి చెందిన 9 విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడం అనేది చాలా గొప్ప విషయము. అలాంటి కుటుంబంలో చివరి అమ్మాయి ఐఐటి ర్యాంక్ సాధించి జాతీయ స్థాయిలో నిలవడం అనేది గొప్ప విషయము. భవిష్యత్తులో కూడా మేము అమ్మాయిని ఒకటే కోరుకుంటాము. జాతీయ స్థాయిలో ఏ ఉన్నతమైన హోదాలో ఉన్నప్పటికీ కూడా సొంత గ్రామానికి, ఆమె పుట్టి పెరిగిన జల్లాపల్లి గ్రామానికి, అలాగే తల్లిదండ్రులకు, అలాగే గురువులకు, పాఠశాల పట్ల కృతజ్ఞతా భావంతో ఉండి అన్ని విధాల అండగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎవరైనా సరే ఈ రోజులలో ఒక ఉన్నతమైన స్థానంలోకి వచ్చాము అంటే మన ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందో అక్కడ సేవ చేయాలన్నదే నా ఉద్దేశం. కాబట్టి ఆ పాప కూడా అదే ఉద్దేశంతో ముందుకు సాగాలి. నా పేరు ధారావతి. నేను నర్సరీ నుంచి 10th వరకు శ్రీవిద్యా హై స్కూల్లోనే చదువుకున్నాను. ఇక్కడ మ్యాథ్స్ ఫౌండేషన్ చాలా బాగుంది. సో నాకు చాలా హెల్ప్ అయింది. మా పేరెంట్స్ మమ్మల్ని చదివించడానికి చాలా కష్టపడ్డారు. వాళ్ళకు ఎన్ని బాధలు వచ్చినా మాకు చెప్పుకోకుండా, మాకేం తెలియకుండానే చూసుకున్నారు. వాళ్ళకి రిజల్ట్ లాగా మేము కూడా చాలా బాగానే కష్టపడి చదువుకొని అందరం హ్యాపీగా మంచి సీట్స్ తెచ్చుకొని వాళ్ళకు ఒక హ్యాపీనెస్ని ఇచ్చినాం. థ్యాంక్ యూ. 10th ఉన్నప్పుడు సార్ నన్ను హాస్టల్కి రమ్మని ఫుల్ రిక్వెస్ట్ చేశారు, కానీ నేను రాలేదు. కానీ డే టైంలోనే చాలా బాగా 24/7 వాళ్ళు కేర్ తీసుకుంటారు. పిల్లలు ఎప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఎప్పుడు ఒక టీచర్ చూస్తూనే ఉంటారు. ఎవ్రీడే అంటే వీక్లో 2 days పక్కా ఎగ్జామ్స్ ఉంటాయి. అంత బాగా కేర్ తీసుకోవడం వల్లనే కొంచెం కన్సిస్టెన్సీ వచ్చి బాగా చదువుకున్నాం మేము. అలానే రిజల్ట్ వచ్చింది. గ్రామ పంచాయతీ కార్మికులకు 3 నెలల వేతనాలు చెల్లించాలని ఎంపీడీఓ కార్యాలయాలలో అధికారికి కార్మికులు వినతి పత్రం అందజేశారు. వేతనం లేక దుర్భర జీవితాన్ని గడుపుతున్నామని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి పొతంగల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారులకు పంచాయతీ కార్మికులకు 3 నెలల వేతనాలు చెల్లించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా సిఐటియు నాయకులు నన్నేసాబ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు 3 నెలల వేతనాలు చెల్లించాలని గురువారం కోటగిరి ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, ఎంపీఓ చందర్కు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు 3 నెలల బకాయి వేతనాలు ఉండగా ప్రభుత్వం 2 నెలలు మాత్రమే వేతనాలు విడుదల చేసిందని మండిపడ్డారు. పూర్తిగా 3 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన పోరాటాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షురాలు రాజేశ్వరి, కార్యదర్శి లింగం, కోశాధికారి జాకిర్ హుస్సేన్, పొతంగల్ మండల అధ్యక్షుడు అర్జున్, నాయకులు రజనీ, హనుమాన్లు, సాయిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి గారికి గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద వినతి పత్రము ఇవ్వడం జరిగింది. ప్రభుత్వమేమో 3 నెలల జీతాలు వేసినాము, 3 నెలల వేతనాలు తీసుకోవాలని పత్రికలు వచ్చింది. కానీ తీరా గ్రామ పంచాయతీ స్థాయిలో కార్యదర్శులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 3 నెలల వేతనాలు కాదు, 2 నెలల వేతనాలు వచ్చినాయి, 2 నెలల వేతనాలు తీసుకోమంటున్నారు. ఇది 4 నెలల నడుస్తూ ఉంది. సిఐటియు నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున, గ్రామ పంచాయతీ యూనియన్ తరఫున మేము ప్రభుత్వానికి, అధికారులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2 నెలలు కాదు, 3 నెలల బకాయి వేతనాలు పూర్తిగా చెల్లిస్తే తప్ప మేము వేతనాలు తీసుకోమని చెప్పి అధికారులకు, ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి మేము ఖరాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది. ప్రభుత్వం 3 నెలల బకాయి వేతనాలు పూర్తిగా వేయాలి. ఆ 3 నెలల బకాయి వేతనాలు కూడా గ్రీన్ ఛానల్ ద్వారా ఇస్తే బాగుంటుందని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని. భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ కలెక్టర్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కొమురం భీం ప్రాజెక్టు గేట్లు ఎత్తేశారు. ఇదే సమయంలో వర్ష ప్రభావం వల్ల ముంపు ప్రభావిత ప్రాంతాలు ప్రత్యేకించి బెజ్జీరు, పెంచికల్పేట్, దహేగాం మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో ఫోన్లో ఆదేశించారు. ఇప్పుడు హెవీ రెయిన్స్ పడతా ఉన్నవి,
మన ఆసిఫాబాద్ జిల్లాలో కొమరం భీం అంటే కొమరం భీం ప్రాజెక్టు కూడా ఆల్రెడీ ఫ్లడ్ అయినట్టు అది కూడా గేట్స్ ఓపెన్ చేస్తారేమో హెవీ రేంజ్. సో అందుకని అది ఈ బెజ్జూరు, దాహెగాం, తర్వాత పెంచికల్పేటు, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నవి. కాబట్టి వాళ్ళకు ఇమీడియట్గా మీరు వాళ్ళకు రెస్క్యూ ఆపరేషన్స్లో ఇబ్బంది లేకుండా బోట్లు కావచ్చు, ఇతర వాళ్ళకు బావులు వంకలు దాటడానికి కానీ సమస్యలు లేకుండా మునిగే వాళ్ళకు రిలీఫ్ ఆపరేషన్స్ ఇమీడియట్గా మీరు స్టార్ట్ చేయండి. డిప్లాయ్ టీమ్స్, డిప్లాయ్ స్పెషల్ టీమ్స్ ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన అన్ని ప్రాంతాల్లో టీమ్స్ డిప్లాయ్ చేయండి అండ్ టేక్ ఇమీడియట్ యాక్షన్. And you also tell to the people. Yes, sir. Yes, because నిన్న ఏం చేశామంటే సార్, we took a boat, sir. సో కొత్త బోట్స్ అన్ని పర్చేస్ చేసాము. లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్ అన్ని పర్చేస్ చేసాం నిన్న. సో ఎస్టర్డే ఐ హావ్ గివెన్ ఎవ్రీథింగ్ టు ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 8 ఒక 2 డివిజన్ కి ఒక్కొక్క ఫోర్స్ పెట్టాం సార్. సో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చాము. అన్ని డైవర్స్ కి తీసుకున్నాము. ఆ డైవర్స్ అక్కడ వెళ్ళి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఇమీడియట్లీ బోట్ తీసుకుని పోతారు సార్. సో మనం అన్ని అలర్ట్ లో ఉంటాం సార్. వీఆర్ మానిటరింగ్ సిచ్యువేషన్. ఈ గేట్స్ కి కూడా ఇమీడియట్లీ చూస్తాం సార్. ఎందుకంటే అక్కడ ఆడ ప్రాజెక్ట్ కూడా కొంచెం మరమ్మతులో ఉంది. సో దానికి కూడా మేము తక్కువ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జ్ఞాన సరస్వతి ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేసిన ముధోల్ శాసనసభ్యులు. అక్రమ నిర్మాణాలకు బాస్టర్గా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు. అనుమతులు లేకుండా కొనసాగుతున్న పనులు. సాంకేతిక విద్యతో ఉపాధి అవకాశాలు. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల సందర్శన సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇచ్చిన హామీల అమలుపై సీఎంకు కవిత సవాల్. మహిళలతో వస్తాం చర్చకు రెడీనా అంటూ ఛాలెంజ్. అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారని మున్సిపల్ కమిషనర్ పై ఆరోపణలు. కమిషన్ కుర్చీకి పూలమాల వేసి నిరసన తెలిపిన బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.